హాయ్, నేను ఈరోజు బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయానికి అయితే వచ్చాను. ఇది సికింద్రాబాద్కి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది రిసెప్షను. ఇక్కడ టికెట్స్ తీసుకుని మనం గేట్ నెంబర్ 2 నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది టోటల్ ఆ సైట్ మ్యాప్ ఇది. సో ఇక్కడ చాలానే అట్రాక్షన్స్ ఉన్నాయి. ఆర్ట్ గ్యాలరీ, ప్రెసిడెంట్ మెయిన్ బిల్డింగు, బనియన్ ట్రీ అండ్ రాక్ గార్డెను, మెట్ల బావి ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఆర్ట్ గ్యాలరీ అయితే చూద్దాం. రీజన్ ఏంటంటే మన పురాణంలో ఇండియా హిందుస్థాన్ అనేవాళ్ళు ఆ పర్పస్ లో మనకు బ్రిటిషర్స్ ఎక్స్ట్రీమల్ నిర్మించారు. మన పక్కన వచ్చేసి జైపూర్ కలం సార్ స్టాచ్యూ. మనకి 1911 కంటే ముందు ఇండియా క్యాపిటల్ సిటీ కోల్కతా ఉంటుంది. కోల్కతా నుంచి ఢిల్లీ చేసినప్పుడు స్టాచ్యూ నిర్మించారు. మనకి రాష్ట్రపతి భవన్ మొఘల్ గార్డెన్ ఉంటుంది సార్. ప్రజెంట్ మొఘల్ గార్డెన్ వచ్చేసి అమృత ఉద్యాన్ గా పిలుస్తున్నాం. మన ఇండియన్ కల్చర్ సార్ సింబల్స్ ఇవన్నీ బ్రిటిషర్స్ నిర్మించిన సింబల్స్ అన్ని మనకి రాష్ట్రపతి భవనంలో చూడొచ్చు. మనకి ఫ్లాగ్ అలా హోస్ట్ అవుతుందంటే ప్రెసిడెంట్ గారు అందులో ఉన్నట్టు మనకి ఇండికేషన్. అవుట్ ఆఫ్ స్టేట్, అవుట్ ఆఫ్ కంట్రీ అయితే ఫ్లాగ్ తీసేస్తారు. మెయిన్ బిల్డింగ్, ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ప్రెసిడెంట్ 164 ఇయర్స్ అవుతుంది సార్. నిజామ్స్ టైంలో నిర్మించారు. 1850లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 1860లో కంప్లీట్ అయింది. మనకి రైట్ సైడ్ వచ్చేసి బిఫోర్ ఆఫ్టర్ సార్. మనకి దక్షిణమూర్తి నందీశ్వర్ రాక్ గార్డెన్ దగ్గర మీరు చూడొచ్చు. మనం ప్రెసిడెంట్ ఉన్న నాలెడ్జ్ గ్యాలరీ బిఫోర్ ఆఫ్టర్. మనకి డైనింగ్ హాల్ నుంచి అప్పుడు ఆ కాలంలో నిజామ్స్ చేసిన ఫుడ్ ఫెసిలిటీ సేఫ్టీ కోసం ప్రజెంట్ వచ్చేసి రెనోవేషన్ చేశారు సార్. చర్యల పెయింటింగ్ ఉంటుంది వాల్స్. మనకి నేషనల్ మూవ్మెంట్ సంబంధించిన ఇన్సిడెంట్స్ సార్ కొన్ని ఏం లేవు. మనకి జలియన్ వాలా బాగ్ స్వదేశీ మూవ్మెంట్, అది జలియన్ వాలా బాగ్ కింద జలియన్ వాలా ఫస్ట్ వన్. మనకి ఆపోజిట్ గాంధీది. అలాగే రైట్ సైడ్ ఉన్న ఫోటోగ్రాఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొంతమంది ఆన్సర్ హీరోస్ ఫోటోగ్రాఫ్. కాదు మేడం, రెయిన్ కోర్స్ రోడ్డు అవార్డు ప్రెజెంటేషన్ చేయడం. ఇన్సైడ్ అవార్డ్స్ చూడండి. మనకి సివిలియన్ అవార్డ్స్ వచ్చేసి భారతరత్న, పద్మవిభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మశ్రీ, పోలీస్ మెడల్. వాళ్ళు అదే ఫారెన్ ట్రిప్లో వాళ్ళు ఇస్తారు కదా, గిఫ్ట్లు ఇస్తారు కదా. ఇప్పుడు జరిగిన ఈవెంట్స్ ఇది ఓల్డ్ ప్రెసిడెంట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. ఇది ప్రణబ్ ముఖర్జీ వరకు వాడారంట. President of India located in southern India. You are all welcome, and would you like to hear my story? Then let me tell you the story of Rashtrapati Nilayam. Listen carefully to. సో మనం ఇప్పుడు రాష్ట్రపతి మెయిన్ బిల్డింగ్ వైపు వెళ్తున్నాం. సో ఇక్కడ చెప్పుకోదగ్గ అట్రాక్షన్ ఏంటంటే కిచెన్ నుంచి రాష్ట్రపతి బిల్డింగ్లోకి ఒక అండర్గ్రౌండ్ టన్నల్ ఉంది. ఇది ఎందుకంటే నిజాం కాలంలో ఫుడ్ సెక్యూరిటీ, అంటే కిచెన్లో ఫుడ్ ప్రిపేర్ చేసి అక్కడికి మెయిన్ బిల్డింగ్లో సర్వ్ చేసే ఈ డిస్టెన్స్లో ఏదైనా అంటే పాయిజన్ ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంటుందని సేఫ్టీ గురించి టనల్ చేశారంట. సో దీన్ని రినోవేట్ చేసి అటు ఇటు మంచి తెలంగాణ కల్చర్ రిలేటెడ్ అన్ని పెయింటింగ్స్ వేశారు. మెయిన్ రాష్ట్రపతి బిల్డింగ్లో అయితే ఫొటోస్ అయితే తీయనివ్వలేదు, వీడియో తీయనివ్వలేదు. కానీ రాష్ట్రపతి బిల్డింగ్ అయితే చాలా బాగుంది. చాలా రూమ్స్ ఉన్నాయి, చాలా లగ్జరియస్గా ఉంది. సో మనం అందులోంచి టనల్ నుంచి బయటకు వస్తే ఇది రాష్ట్రపతి బిల్డింగ్ పక్కని ఫ్లాగ్ పోస్ట్. ఇది మీరు చూడవచ్చు, లెఫ్ట్ సైడ్ అయితే రాష్ట్రపతి బిల్డింగ్ ఉంది. సో ఇందులో ఎప్పుడైనా ప్రెసిడెంట్ వస్తే ఈ బిల్డింగ్లోనే ఉంటారు. చాలా బాగుంది లోపల. ఈ బిల్డింగ్ గురించి ఇంకా చెప్పాలంటే ఇది టోటల్ 92 acres సైట్. ఇది 1962లో నిజాం దగ్గర నుంచి ఇండియన్ గవర్నమెంట్ 50 lakhsకి కొన్నట్టు చెప్తున్నారు. సో మన టన్నల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వరుసగా అన్ని గార్డెన్స్ స్టార్ట్ అవుతాయి. ఇది మేజ్ గార్డెను. ఈ మొక్కలు చాలా బాగున్నాయి, వీటి స్మెల్ కూడా చాలా బాగుంది. దీని తర్వాత చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది. దీని తర్వాత నుంచి మెట్ల బావి అండ్
ఇంకా రాక్ గార్డెను ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ ప్రతి ఏరియాలోని వీళ్ళు భలే అరేంజ్ చేశారు. ఒక గైడ్ ఉన్నారు, ఆర్ట్ గ్యాలరీలో ఒక గైడ్ ఉన్నారు, ఇక్కడ ప్రెసిడెంట్ హౌస్లో ఒక గైడ్ ఉన్నారు, ప్రతి ఏరియాలో ఉన్నారు ఒక గైడ్ ఉన్నారు. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మనల్ని, చాలా బాగా డెడికేటెడ్గా బాగా ఇంట్రెస్ట్గా చెప్తున్నారు. సో ఈ అరేంజ్మెంట్ అయితే బాగుంది. ప్లస్ ఇదంతా ఇక్కడ సెక్యూరిటీ మొత్తం ఆర్మీ వాళ్ళే చూస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే చాలా నీట్గా చెప్తున్నారు. ఇప్పుడు మనం మెట్ల బావి దగ్గరికి వచ్చాం. సో ఇదేంటంటే ఇది రెయిన్ వాటర్ని ఎలా హార్వెస్ట్ చేయాలి, ఇది ఒక పెద్ద బావి. సో ఓపెన్ వెల్ ఇది. సో ఇక్కడి నుంచి ఏంటంటే ఈ ఏరియాలో పడిన వాటర్ మొత్తము అలా ఈ బావిలోకి వచ్చి చేరుతుంది. అలాగే ఇక్కడి నుంచి మళ్ళీ వాటర్ లిఫ్ట్ చేసి సో ఈ ఎంటైర్ ఎస్టేట్కి సప్లై అవుతుంది అనమాట. సో ఇది దాని మినియేచరు. సో ఆ బావి నుంచి వాటర్ ఎలా పుల్ చేస్తారన్నది ఈ ఇంక్లైన్డ్ సర్ఫేస్ నుంచి ఇక్కడి నుంచి పుల్లీస్ పెట్టి దాన్ని పైకి లిఫ్ట్ చేసి ఇక్కడ అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ కూడా ఉన్నాయి. సో మీరు అందులో వాటర్ పోర్ చేస్తే గ్రావిటీ ద్వారా ఎక్కడైతే మీకు కావాలో అక్కడికి వాటర్ని మీరు ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. సో ఈ బిల్డింగ్లో మొత్తం ఈ వాటర్ని ఎలా రెయిన్ వాటర్ని ఎలా హార్వెస్ట్ చేయాలి, ఎలా లిఫ్ట్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ పిల్లలు ఉంటే మస్ట్ అండ్ షుడ్ తీసుకురండి, స్టూడెంట్స్కి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇది మనం ఇందాక అక్కడైతే మినియేచర్ చూసామో దాన్ని ఒరిజినల్ అనమాట ఇది. సో బావికి ఆనుకుని ఒక టేపర్ సర్ఫేస్ క్రియేట్ చేశారు. ఇది చాలా పెద్దగా ఉంది. సో దీని మీద మన ఎడ్లతోటి ఇది బావి. సో ఇది చాలా లోతుగా ఉంది. సో దీనిపైన పుల్లీస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి టేపర్గా ఒక సర్ఫేస్ క్రియేట్ చేశారు. సో అది ఎలా చేస్తారన్నది కూడా డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. అది చాలా బాగుంది. సో ఇది మనకి చూడండి, ఇక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా అది వాటర్ ఎలా లిఫ్ట్ చేస్తారన్నది. అది ఇప్పుడు మనకి లైవ్లో కూడా చూపిస్తారు, చూడండి. ఇప్పుడు ఈ ఎడ్లని ఆ పైకి తీసుకెళ్తున్నారు కదా. సో అక్కడ ఒక బకెట్ ఉంది. సో ఆ బకెట్కి ఒక పుల్లి అరేంజ్ చేశారు. సో అది వాటర్లో డిప్ చేసి ఈ ఎడ్ల సాయంతో దాన్ని ఎడ్లు ఇలా కిందకు వస్తే అది ఆ బకెట్ అనేది పైకి వస్తుంది. పైకి వస్తే ఇది ఈ ఎస్టేట్కి టోటల్ ఎస్టేట్ కన్నా హైయెస్ట్ పాయింట్. ఇక్కడ మీరు వాటర్ పోర్ చేస్తే పైప్ లైన్ ద్వారా మీరు కింద ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. ఇది ఎప్పుడు లైక్ నిజాం కాలంలో ఒక 100 years 160 years క్రితం చేసిన డిజైన్ ఇది. దీన్ని చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బుల్స్ యూజ్ చేస్తున్నారు, కానీ అప్పుడు ఇది లేబర్ తోటే పుల్ చేయించేవారు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బుల్స్ ఇలా ఫ్రంట్కి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళటం కష్టం, కానీ మనుషులకైతే ఇలా ముందుకి వెనక్కి నడవటం ఈజీ. సో ప్రస్తుతానికి ఏదైతే బుల్స్ అయితే చూపిస్తున్నారు, కానీ దీన్ని డిజైన్ చూసి ఇదైతే అప్పుడు మనుషులతోటి లాగించేవారని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు వాటర్ బకెట్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు దానికి ఒక చిన్నది ఇట్లా డోర్లా ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే ఆ వాటర్ అంతా కింద పడుతుంది. సో మనమైతే రాక్ గార్డెన్కి అయితే వచ్చేసాం. ఎంటైర్ ఈ ఏరియాలో ఇది చాలా హైలైట్. ఇది చాలా బాగుంది. ఇక్కడ అంటే ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. దాని చుట్టూరు నీట్గా ప్లాంటేషన్ అవి చేసి ఆర్టిఫిషియల్ యానిమల్ బొమ్మలు అవి పెట్టి చాలా బాగా ఇది డెకరేట్ చేశారు. ఇదైతే నాకు బాగా నచ్చింది. టైగర్ ఉంది. నిజమైతే నువ్వు వస్తావంటే ఇక్కడికి నిజంగా ఉంటే
Praktasava, Hmm? Praktasa, Hmm. Praktas, చూడు ఇవి ఎలా ఉన్నాయి, బాగున్నాయి. Amma, వీటి పేర్లు ఏంటో తెలియదు మనకి. Praktas. Different types of cactus and aloe vera. ఓకే. సో వాటర్ ఫాల్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఇది చాలా బాగుంది వాటర్ ఫాల్. అదేంది ఇది? ఐ లవ్ ఆర్పిఎన్ నిలయం. చేయకూడదు, స్లోగా స్లోగా. మాకు లక్కీగా ఒక పికాక్ కనిపించింది. చాలాసేపు నుంచి దీని సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. మేల్ ఫీమేల్ ఎలా చెప్తున్నారు? తోటలో అయితే దాన్ని అయితే లైట్గా ఫాలో అయ్యాం. దొంగోళ్ళే వెళ్ళాలి. ఇందాక నుంచి ఇదే అరుస్తుంది కదా, స్లోగా. అది ఎగిరిపోతుంది. వద్దు, మాట్లాడద్దు 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 అమ్మా. దొంగోళ్ళగా వెళ్ళాలి మెల్లిగా. ఒకప్పుడు ఇలాంటి బావులే ఉండేవి. ఇప్పుడు అది ఇలా కాదు, అది ఇలా తిప్పితే అది అందులో డిప్ అయ్యి ఒక్కొక్క దాంట్లో చిన్న చిన్న మొగ్గులో వచ్చినట్టు వాటర్ వచ్చి బయటికి దాని మీద పడతాయి. ఇది ఎలా ఉందో తెలుసా, మూవీలో కింద సో ఇది నక్షత్ర గార్డెన్ అంట. ఇంకా మేము లోపలికి వెళ్ళలేదు. ఆల్రెడీ మేము వచ్చి ఒక 3 అవర్స్ అయిపోయింది. అందరికీ నీరసాలు వచ్చేసాయి. ఇక్కడ ఒకటి ఏంటంటే లోపల ఎటువంటి ఫుడ్ కోర్ట్స్ లేవు. మీరు వచ్చేటప్పుడు ఏదైనా స్నాక్స్ తీసుకురొచ్చుకోండి, ఫుడ్ అయితే అలౌ చేయరు. సో ఇంకా మేము ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇదైతే ఎంట్రీ టికెట్ ఇస్ 50 రూపీస్. మండే ఈజ్ అ హాలిడే. You should visit this place. Thank you, and please subscribe my channel for more exciting videos. Thank you very much.